ఇండియా న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ అయితే ఇండియా అయితే సునాయాసం గెలిచింది, కానీ అంత సునాయాసం గెలవలేదు. చూడటానికి అలా అనిపించింది, కానీ ఎందుకంటే బాల్ టు బాల్ రన్ కనిపిస్తుంది, కానీ అక్కడ మీరు చూసుకుంటే ఎక్స్ట్రాడినరీ మ్యాచ్ అయితే జరిగింది. థ్రిల్లింగ్ మ్యాచ్ జరిగింది, ఒక రకంగా జరిగింది థ్రిల్లింగ్. ఎందుకంటే లాస్ట్ ఒక్క ఓవరే మిగిలింది కదా. ఆ 250 అనేది టార్గెట్ మనం ఈజీగా మనం ముందుగానే కంప్లీట్ చేయొచ్చు, ఎందుకంటే మన దగ్గర ఉన్న బ్యాటింగ్ ఆర్డర్ తోటి. కానీ అంత ఈజీగా అయితే కాలేదు, చాలా కష్టపడ్డాం, చాలా ఇబ్బందులు అయితే పడ్డాం. మనమైతే ఫైనల్గా అయితే మనమైతే మ్యాచ్ని అయితే గెలిచాం. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 వరుసగా మన T20 వరల్డ్ కప్ గెలవడం కావచ్చు. 2024లో, దాని ముందు 23లో మనం వరల్డ్ కప్ ఓడిపోయాం అన్ఫార్చునేట్లీ. ఇదే వన్డే వరల్డ్ కప్ ఓడిపోవడం చూసాం. సరే, ఇక్కడైతే మనమైతే మళ్ళీ మ్యాచ్ని అయితే గెలిచాం ఫైనల్గా అయితే. యాక్చువల్గా దీన్ని హోస్ట్ చేస్తుంది పాకిస్తాన్, మనందరూ తెలిసిందే. వాళ్ళైతే స్టార్టింగ్ లీగ్లోనే వాళ్ళు ఇంటికి వెళ్ళిపోవడం చూసాం. సరే, న్యూజిలాండ్ అయితే మన గ్రూప్లో ఉన్న న్యూజిలాండ్ మనకైతే ప్రతినిధిగా నిలిచింది. వాళ్ళ గ్రూప్ లీగ్ రేస్లోనే మనమైతే ఓడించాం ఒకసారి. అక్కడ కొంచెం సునాయాసం గెలిచినప్పటికీ ఇక్కడ ఫైనల్ మ్యాచ్ అంత ఈజీ కాలేదు. మీరు చూసుకుంటే టర్నింగ్ పాయింట్లు, ఈ మ్యాచ్లో చూసుకుంటే మీరు టర్నింగ్ పాయింట్లు వచ్చేసి స్టార్టింగ్లో వికెట్ పడలేదు. వరుణ్ చక్రవర్తి ఎప్పుడైతే యంగ్ వికెట్ తీశాడో ఆ తర్వాత స్టార్ట్ అయింది. ఆ తర్వాత చూసుకుంటే మీరు విలియమ్సన్ కావచ్చు, రచిన్ రవిచంద్ర, వీళ్ళిద్దరు వికెట్లు అయితే కుల్దీప్ అయితే ఎక్స్ట్రాడినరీ బాల్ తోటి అయితే అవుట్ చేయడం చూసామండి. ఇక్కడే టర్నింగ్ అయిపోయింది మ్యాచ్ అయితే, ఇక్కడే టర్న్ అయిపోయింది. ఏదైతే